హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెహరీ స్పెక్ట్రమ్ ఛానల్. ఈరోజు మనం చిట్స్ ఎలాగా నడుస్తాయో చూద్దాం. సో ఇక్కడ మనం చిట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్రెండ్లీ చిట్స్, సెకండ్ నార్మల్ చిట్స్. సో ఇక్కడ మనం ఫ్రెండ్లీ చిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మన ఊర్లో కానీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఒక 20 మంది పోగొడ్డాం. సో పోగొట్టిన వాళ్ళలో వీళ్ళందరూ రిలేటివ్సే. సో వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది. ఫస్ట్ మంత్ ఎవరు తీసుకోవాలి, సెకండ్ మంత్ ఎవరు తీసుకోవాలి, థర్డ్ మంత్ ఎవరు తీసుకోవాలి అనే క్లారిటీ ఈ 20 మెంబర్స్కి ఉంది. సో అందుకని ఇది ఫ్రెండ్లీ చిట్ అయ్యింది. సో 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మంత్లీ ప్రతి ఒక్కళ్ళు 5,000 చొప్పున మంత్లీ కట్టాలి. ఓకే, కట్టాలి. అండ్ ఈ చిట్స్ అనేవి ₹1 వడ్డీ మీద నడుస్తుంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది 1 lakh చిట్టి. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఫర్ సపోజ్ నేను P1, P2, P3, P4 అని ఈ పర్సన్స్ని నేను 20% వరకు తీసుకుంటున్నాను. ఓకే, P1 అంటే ఫస్ట్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్ అనేట ఆయన ఫస్ట్ మంత్లోనే చీటీ పాడుకుంటాడు ఆర్ చీటీ డబ్బులు తీసుకుంటాడు. సెకండ్ పర్సన్ సెకండ్ మంత్న చీటీ మనీ తీసుకుంటాడు. అలాగా P20 అనేట ఆయన 20th మంత్న చీటీ మనీ తీసుకుంటాడు. సో ఈ 20 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 20 మెంబర్స్ ఫస్ట్ మంత్ 5,000 తెస్తే మొత్తం మనకి 5,000 × 20 చప్పున మనకి ₹1,00,000 వస్తుంది. ఓకే, ఈ ₹1,00,000లో ఒక ₹5,000 మనం చీటీ ఆర్గనైజర్కి మనం కమిషన్ కింద ఇస్తాము. ఓకే, ఈ P1, P2, P3 టు P20లో ఈ ఆర్గనైజర్ అనేవాడు ఎందులోనైనా ఉండొచ్చు. సో ఈ ఆర్గనైజర్ కూడా ఖచ్చితంగా ఈ చీటీ పార్ట్లో ఒక వ్యక్తే. సో ఒక పర్సనే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆర్గనైజర్ అనే టైంకి ఈ ₹5,000 ఖచ్చితంగా ఇచ్చేయాలి. సో అందుకని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ మంత్ తక్కువ వస్తుంది కాబట్టి ఈ ఆర్గనైజర్ని స్టార్టింగ్ మంత్లోనే ఉండమంటారు అన్నమాట. సో అందుకని నేను P1 అనే టైం ఆర్గనైజర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో P1 అనే టైంకి 5,000 × 20. సో ఎందుకంటే ₹5,000 20 మంది తెచ్చారు కాబట్టి ₹1,00,000 వచ్చినాయి. సో అందులోన ₹5,000 అంటే ఈయన ఆర్గనైజర్ కాబట్టి ఓకే, ఈ 5,000 ఈయనకే వెళ్తాయి. బట్ ఈ 95,000 ఖచ్చితంగా ఈయన తీసుకుంటాడు. ఓకే, ఫస్ట్ మంత్. సో సెకండ్ మంత్ ఏమవుతుంది అంటే P2 అంటే పర్సన్ 2 నుంచి పర్సన్ 20 వరకు. ఓకే, అంటే 19 మంది ₹5,000 ఖచ్చితంగా తేవాలి. సో 5,000 × 19 అంటే 95,000. సో ఈ 95,000కి స్టార్టింగ్ మన P1 ఉన్నాడు కదా, ఈ P1 అనేట ఆయన స్టార్టింగ్ పాడేసుకున్నాడు కాబట్టి ఈ P1 అనేట ఆయన మనకి ఖచ్చితంగా ₹6,000 వేయాలన్నమాట. అంటే 5,000 కాదు, 6,000 వేయాలి. ఎందుకంటే ఇది రూపాయి వడ్డీ కాబట్టి. సో ఈయన వేసే 5,000కి ఇంకొక ₹1,000 కలుపుకొని దానికి ₹6,000 వేయాలన్నమాట. సో 95,000 + 6,000 1,01,000. సో ఈ 1,01,000కి ₹5,000 కమిషన్ తీసేస్తే మనకి 96,000 ఈ P2 అనేట ఆయన సెకండ్ మంత్లో తీసుకుంటాడనమాట. సో సిమిలర్లీ ఇలాగే P3 అనే టైం లెక్క ఎలాగుంటుంది అంటే ₹5,000 ఇంటూ ఇంకా ఎంతమంది మిగిలేరు అంటే 18 మంది మిగిలేరు. ఈ ఫస్ట్ ఇద్దరిని తీసేస్తే 18 మంది మిగిలేరు. సో 18 మందికి ₹5,000 తెస్తే 5,000 × 18 ఇది ఈక్వల్స్ టు మనకి ₹90,000 ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఈ ₹90,000కి ఈ ఫస్ట్ ఇద్దరు పాడేసుకున్నారు అది తీసేసుకున్నారు కాబట్టి సో P1 అది 6,000 వేయాలి అండ్ P2 అనేట ఆయన 6,000 వేయాలి. ఓకే, సో ఇలా చూసుకున్నట్టయితే మీకు 90,000 + 12,000. ఓకే, మీరు ఎలా చూసుకున్నట్టయితే మీకు ₹1,02,000 ఇక్కడ వచ్చింది. సో ఇందులోన ఒక ₹5,000 మన ఆర్గనైజర్కి ఇచ్చేయాలి కాబట్టి అప్పుడు ఈయనకి ₹97,000 తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే P3 అనేట ఆయన ₹97,000 3వ నెలలో తీసుకుంటాడు. ఓకే, సో మీరు ఈ లెక్క చూసుకున్నట్టయితే ఫస్ట్ మంత్ P1కి 95,000 వచ్చినాయి, సెకండ్ మంత్ P2కి 96,000 వచ్చినాయి, థర్డ్ మంత్ P3కి 97,000 వచ్చినాయి. అలాగే మన P4కి 4వ నెల 98,000 వస్తాయి. ఓకే, మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మీకు P4న 4th మంత్ అంటే P4th అనే వ్యక్తికి 4th మంత్ మీకు 98,000 వస్తాయి. సో ఈ లెక్క ప్రకారం P5 అనే టైంకి 5th మంత్ 99,000 వస్తాయి. ఓకే, P6 అనే టైంకి
6th మంత్ ₹1,00,000 వస్తున్నాయి. ఓకే, అలాగే P7 అనే టైంకి 7th మంత్ ₹1,10,000 వస్తాయి. ఓకే, సో మీరు ఇలా చూసుకున్నట్టయితే ఈ 6th మంత్ తర్వాతనే మనకి వడ్డీ అనేది జనరేట్ అయ్యి మనకి మన కట్టిన 1,00,000 కంటే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో మీరు ఇలా చూసుకున్నట్టయితే మన 6th మంత్ తర్వాత 7th మంత్ ఎవడైతే పాడుకుంటాడో వాడికి 1,00,000 కంటే ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చీటీ అనేది ఎప్పుడు ఈ 1,00,000 దాటిన తర్వాత, అంటే ₹1,00,000 చిట్టి కాబట్టి 6 నెలలు దాటిన తర్వాత 7వ నెల నుంచే వీళ్ళందరికీ ప్రాఫిటబుల్. ఓకే, సో P8 ఇక్కడ మనకి P8 అనేటోడికి 1,02,000 వస్తాయి. ఓకే, P9 అనేటోడికి 1,03,000 వస్తాయి. P10 అనేటోడికి 1,04,000 వస్తాయి. సో P11 అనేటోడికి 1,05,000 వస్తాయి. అలాగే P12 అనేటోడికి 1,06,000 వస్తాయి. అండ్ P13 అనేటోడికి 1,07,000 వస్తాయి. ఓకే, అండ్ P14 అనేటోడికి 1,08,000 వస్తాయి. అండ్ P15 అనేటోడికి 1,09,000 వస్తాయి. అండ్ P16 అనేటోడికి 1,10,000 వస్తాయి. అండ్ P17 అనేటోడికి 1,11,000 వస్తాయి. అండ్ P18 అనేటోడికి 1,12,000 వస్తాయి. అండ్ P19 అనేటోడికి 1,13,000 వస్తాయి. అండ్ P20 అనేటోడికి 20వ నెల 1,14,000 వస్తాయి. సో ఇక్కడ P20 అనేటోడు 20 నెలలు ఆగాడు కాబట్టి వాడికి కట్టిన 1,00,000 పైన ₹14,000 ఎక్స్ట్రా వస్తున్నాయి అన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ చిట్టి లెక్క. సో దీనిలో మనం కన్ఫ్యూజ్ అయ్యవలసిన పని అయితే ఏమీ లేదు. సో స్టార్టింగ్ P1 అప్పుడు 5,000 × 20 అంటే ₹5,000 20 మంది పట్టుకొస్తారు ₹1,00,000. అందులో 5,000 తీసేస్తే ఆర్గనైజర్కి మనకి ₹95,000 P1కి వెళ్తాయి. సో ఇదే లెక్క మీరు P4, P5, P6 అలా వీళ్ళందరికీ చేసుకుంటే మనకి P20కి వచ్చేసరికి ₹1,14,000 మనకి వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అంటే ఆర్గనైజర్ సంపాదన ఎంతని. ఓకే, ఇక్కడ మనకి ఆర్గనైజర్ సంపాదన ఇక్కడ మనము ఆ లెక్క వేద్దాము. సో ఫస్ట్ ఆర్గనైజర్ ఎంత తీసుకున్నాడు? 95,000 తీసుకున్నాడు. ఓకే, ఆర్గనైజర్ అనేటైనా ఈ ₹95,000 ఫస్ట్ మంత్లో పాడేసుకున్నాడు. అండ్ సెకండ్ మంత్ నుంచి ఈ ఆర్గనైజర్కి 5,000 చొప్పున 19 సార్లు కమిషన్ వచ్చింది. ఓకే, సెకండ్ మంత్ నుంచి ఈ ఆర్గనైజర్కి 19 సార్లు 5,000 అనేది కమిషన్ వచ్చింది. సో 5 × 19 అంటే 5,000. ఇక్కడ 5 అంటే 5,000 అండి, అంటే నేను క్లియర్గా రాస్తున్నాను. 5,000 × 19. సో ఇది మనకి ఇంకొక ₹95,000. సో ఫస్ట్ మంత్ ఆర్గనైజర్ 95,000 తీసుకున్నాడు. అండ్ ప్రతి మంత్ 5,000 చొప్పున కమిషన్ తీసుకుంటే ఇంకొక 95,000 ఆర్గనైజర్కి వస్తున్నాయి. సో ఈ లెక్క ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఆర్గనైజర్ యొక్క సంపాదన 1,90,000. సో ఆర్గనైజరు ఓన్లీ ఆర్గనైజ్ చేసినందుకు దగ్గర 2 లక్షలు ఆయనకి సంపాదన. సో ఇది మీరు ఎందుకు ఆర్గనైజర్కి అంత ఇవ్వాలి అని మీరు అనుకుంటే, ఫర్ సపోజు P2 అనేటైన ఈ చిట్టి లెక్కలు ఈ చిట్టి పాడేసుకొని, అంటే సెకండ్ మంత్ చిట్టి పాడేసుకొని వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోతే ఈ ₹96,000 నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ సర్దాలి కదా. సో అందుకని చెప్పేసి, అంటే ఈ P2 అనేటైన డబ్బులు 5,000 ఈ మిగతా 18 సార్లు ఇవ్వాలి కదా. సో అది మనకి P1 అనేటైనా చూసుకుంటాడు అనమాట. ఒక సపోజ్ P2 అనేటైనా హ్యాండ్ ఇస్తే, అలాగే P3 అనేటైనా కూడా హ్యాండ్ ఇస్తే, సో ఆ మనీ కూడా మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సో P1 అనేటైనా ఖచ్చితంగా కమిషన్ రూపంలో తీసుకుంటాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ చిట్టి ఫ్రెండ్లీ చిట్స్ యొక్క భాగోతం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.